ఆయన ఇబ్బంది పెట్ట జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆయన ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి కొంతమంది అధికారులు తప్పుడు కేసులు పెట్టారు. ఇది నేనన్నమాట, కోర్టు అన్నది కూడా. అందరూ ఈ కామెంట్స్ అన్ని నేను రాశాను, నేను రీరైట్ చేశా. ఇవన్నీ చదివితే సిఐడి గుండెలు బాదుకోవాలి మీరు. నేను సిఐడిలో చేయమని పారిపోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయమని చెప్పి. నేను అడుగుతున్నాను, నేను సిఐడి అధికారులు. జగన్మోహన్ రెడ్డి గారికి 2004లో ఎంత అండి ఆయన ఆస్తి? 2004లో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు 2004లో 1,73,00,000 రూపాయల ఆస్తి మాత్రమే కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి 2004లో. ఈ 19 ఏళ్లలో లక్షల కోట్లకు ఎదిగావు. ఎలా ఎదిగావండి? చిన్న అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా నీ దగ్గర? ఏమన్నా మ్యాజిక్ ల్యాంప్ ఉందా మీ దగ్గర? హ్యూమన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. మేధావులైన నిష్ణాతులైన ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. ఎలా సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డికి ఈ రకంగా ఆస్తుల సంపాదన? ఈ రేంజ్లో ఎలా పెరిగింది ఆస్తుల సంపాదన? 16 లిస్టెడ్ కంపెనీలు, 50 సూట్ కేసు కంపెనీలు, వేలాది ఎకరాల భూమి, 5 నగరాల్లో అదిరిపోయే ప్యాలెస్లు. ఎలా వచ్చాయి మీకు? 2004లో 1,73,00,000 ఆస్తున్న మీకు ఎలా వచ్చినాయని చెప్పి నేను అడుగుతున్నా. మీ ఇంకో విషయం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజున 16 నెలలు మిమ్మల్ని అరెస్టు చేసి చెంచలగూడ జైల్లో పెడితే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇతను అతి కొద్ది సమయంలో ఇన్ని కోట్ల అవినీతికి ఎలా పాల్పడ్డారని పెద్ద చర్చ జరిగింది. ఎంతటి అవినీతి పరుడా జగన్మోహన్ రెడ్డి అని చర్చ జరిగింది. మీకు తెలుసు అది. మీ నాన్న ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో చర్చ జరిగింది దేశవ్యాప్తంగా. అదే చంద్రబాబు నాయుడు గారిని మొన్న మీరు అరెస్టు చేసి 53 రోజులు సెంట్రల్ జైలు రాజమండ్రిలో పెడితే 70 దేశాల్లో సంఘీభావ యాత్రలు జరిగినాయి. చంద్రబాబు గారు మీరే తప్పు చేయలేదు, మీ వెంట మేము ఉన్నామని చెప్పి జనం. ఆయన చేసిన అభివృద్ధి మీద ప్రతిరోజు చర్చలు జరిగినాయి దేశ విదేశాల్లో. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అవినీతి మీద చర్చలు జరిగినాయి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచితే ఆయన చేసిన అభివృద్ధి మీద, ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధానం, హైదరాబాద్ని అభివృద్ధి చేసిన విధానం, అమరావతి నిర్మాణం, కొత్త రాష్ట్రమైన ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఆయన ముందుకు తీసుకెళ్లిన విధానం చర్చలు జరిగినాయి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అవినీతి మీద చర్చలు జరిగినాయి. సమాధానం చెబుతారా? చివరగా జగన్ కేసులపై, మీ కేసులపై ముఖ్యమంత్రి గారు వివిధ కోర్టుల్లో గౌరవ జడ్జీలు చేసిన కామెంట్స్ ఒక్క మాట చెబుతాను నేను. వినాలి, మీరు కూడా వినాలి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వింటే సరిపోదు, మీరు కూడా వినాలి. మీరు 43,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆల్తాబ్ ఆలం, గౌరవ జస్టిస్ ఆల్తాబ్ ఆలం గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మీరు 43,000 కోట్ల రూపాయలు ఇంత తక్కువ సమయంలో ఎలా సంపాదించారు అని ఓపెన్ బెంచ్ మీద మిమ్మల్ని ప్రశ్నించింది నిజం కాదా? నా సర్వీసులో ఇటువంటి కుంభకోణం చూడలేదు. ఇన్ని అవినీతి కోణాలు ఉన్న కేసు నేను చూడలేదు అని సిబిఐ మాజీ డైరెక్టర్ కామెంట్ చేసే నిజం కదా మీ కేసులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చంద్రబాబు గారు లైఫ్ పడుతుందని చెప్పి కళ్ళగంటారా? మీకా జన్మజన్మలకి శిక్ష పడాలి, ఆయనకా? ఏ సాక్ష్యాలైనా ఆయన కేసు ఛార్జ్షీట్ కూడా వేసే దమ్ము లేదు మీకు. మీ మీద 11 కేసుల్లో ఛార్జ్షీట్ వేసినారు. ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని 3,500 సార్లు మీరు వాయిదాలు ఎంచుకున్నారు. అదే మీకు ధైర్యం ఉండి ట్రయల్ కట్టండి, నిర్దోషిగా బయటకు వస్తారు నమ్మకం ఉంటే కోర్టు కట్టండి అయ్యేవాళ్ళు ఈ పాటికి ఆజన్మాంతం జైల్లో ఉండేవాళ్ళు. నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకో చోట కంపెనీల పనితీరును చూసి పెట్టుబడి పెట్టారని మీ తరఫున న్యాయవాది అంటే
సుప్రీంకోర్టులో ఉన్న జడ్జి గారు ఆఫ్తాబ్ ఆలం గారు మరలా కామెంట్ చేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీలో 350 రూపాయల ప్రీమియంతో ఏ బుద్ధి లేని వాడు పెట్టుబడి పెడతారని ఆయన అడిగాడు. నష్టాల్లో ఉన్న కంపెనీ 10 రూపాయలు దాన్ని 350 రూపాయలకి ఎవరు పెట్టుబడి పెడతారు? నష్టాల్లో ఉన్నదాన్ని ఏ బుద్ధి లేని వాడు పెడతారని అడిగింది నిజం కాదా? సో మీరు అవినీతి పరుడని ఆనాడు జడ్జిలకి, సుప్రీంకోర్టు జడ్జిలకి అవగతమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.